గౌలిపేటకు సంబంధించిన రాము, వాల్మీకి కిందిగేరికి సంబంధించినటువంటి రాము, వాళ్ళ బామర్ది రవి, యువరాజు, వీళ్లకు గాయాలైన 3 రోజుల కిందట గొడవ జరిగి బీరు బాటంతో ఇక్కడ పొడవడం వల్ల ఈరోజు ఈ పిల్లాడు గాయాల పాలైనాడు. ఇది చాలా దారుణమైన విషయం. ఆదోనిలో ఇటువంటి గొడవలు గాని, గూండాగిరీలు గాని, రౌడీజాలు గాని, ఒకరినొకరు పొడుచుకోవడం గాని, హత్యా ప్రయత్నాలు చేయడం మంచివి కాదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. అటువంటి ఉండకూడదు అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరిని కూడా ఆదోనిలో రక్షించుకునే బాధ్యత నాది. గొడవలు కోసం కానీ, ఏదో తాగేసి ఒకరి మీద ఒకటి పోవడం కానీ, చిన్న చిన్న విషయాలకి చంపుకునే రీతిలో గాయపరచడం కానీ, ఇవన్నీ కూడా నేరం కిందకి వస్తాయి. ఒక్కోసారి మత్తులోనో లేదా హీరోయిజం చూపుదామనో ఏదో రకంగా తప్పులు చేసే యువత అర్థం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులను ఒకసారి ఆలోచన చేయండి. లేదా మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారో వాళ్ళ తల్లిదండ్రులు, వారి భార్య, బిడ్డలు, వాళ్ళ బంధువుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికైనా సరే ఇది కష్టమే కదా. దేనికోసం మీరు కొట్లాడుకుంటారో అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి సొంత బంధువులు, ఒకే కులంలో ఉన్నవాళ్ళు, ఒకే వీధిలో ఉన్నవాళ్ళు, స్నేహితులుగా గడిపేవాళ్ళు ఏదో ఒక కారణం చేత గొడవ పెరిగిందని ఒకరినొకరి మీద దాడి చేసుకుంటే దాని ప్రభావం మీ జీవిత కాలం మీద ఉంటది. యువతకు చాలా ముఖ్యంగా చెప్తా ఉన్నాను, దయచేసి నేరాల్లో పోకండి. మీరు ఏదో చేసుకుని బతికేవాళ్ళు ప్రశాంతంగా చేసుకుని హాయిగా బతకండి. భార్య బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళందరితో సంతోషంగా గడపండి. చిన్న బిడ్డ, 3 నెలల బిడ్డ ఉంది, సంతోషంగా గడపాలి. ఇవన్నీ గొడవలకి వెళ్ళి ఏదో రకంగా పోలీసు రికార్డులు ఎక్కితే జీవితకాలం ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడతాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఏదో గొడవతో అయిపోయిందని కాదు. దీని ప్రభావం ఈ వయసులో మొదలు పెడితే చివరి రోజుల దాకా కూడా మనల్ని పోలీసు రికార్డులు వెంటాడతాయి, పోలీసులు వెంటాడతారు. ఏ చిన్న పెద్ద గొడవ వచ్చినా సరే దాంట్లో మీరున్నారా అనే అనుమానాలు మొదలవుతాయి. మీకు ముద్ర పడుతుంది పోలీస్ స్టేషన్ లో. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు అని యువతకు చెప్తాం. యువత బాగా కష్టపడాలి, బాగా పని చేసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలా, భార్యా బిడ్డలతో, తల్లిదండ్రులతో సంతోషంగా బతకాలి. అలా కాకుండా